బైఫర్కేషన్ యాక్ట్లో నిన్న కూడా నేను చెప్పాను 5-6 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, మనకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇండస్ట్రీస్కి ఇస్తామని బైఫర్కేషన్లో పెట్టారు. రెండోది, స్పెషల్ కేటగిరీస్ ఇచ్చి ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ కోసం ఒక ప్యాకేజ్ పెట్టారు. రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, మొత్తం 7 జిల్లాలకు గాను స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని పెట్టారు. అదే మరి ఇంకో పక్క చూస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రీస్, ఏవైతే ఇండస్ట్రీస్ వస్తాయో దానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని పెట్టారు. ఇది కాకుండా రాజధానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం, అదే కాకుండా పోలవరం ఈరోజు మీరు చూస్తే దీన్ని నేషనల్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేశారు. అయితే అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పోలవరం విషయం వచ్చినప్పుడు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి క్యాబినెట్ పెట్టి ఒకవేళ కానీ పార్లమెంట్ సమావేశం పెడితే ఆ తర్వాత ఈ 7 మండలాలు ఇవ్వడం కష్టమనే ఉద్దేశంతో ఒక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాతనే పార్లమెంటు సమావేశాలు పెట్టడం జరిగింది. దీనికి మనందరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇటీవల పెట్టింది 100 కోట్లే పెట్టారు. దాన్ని కూడా నేను ఇది చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు విషయం కూడా నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు సాధించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్కి కరువు ఉండే సమస్య ఉండదు. అదే మరిగా దేశ ఇంకో పక్క చూస్తే విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఈ సంవత్సరం ఆ రోజు ఎస్టిమేట్ చేశారు అధ్యక్ష, ప్రభుత్వాలు రాకమునుపు మనం జూన్ 2వ తారీఖున రాష్ట్రం ఏర్పడితే అంత మునిపే గవర్నర్స్ రూల్లో ఉన్నప్పుడు మొత్తం ఎస్టిమేట్ చేశారు. రెవెన్యూ డెఫిసిట్ వస్తుందని ఆలోచించి 15,350 కోట్ల రూపాయలు దగ్గర ఈ సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ వస్తుందని ఎస్టిమేట్ చేశారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆ డబ్బులు ఇస్తామని ఆ రోజు ప్రామిస్ చేశారు అధ్యక్ష. స్పెషల్ స్టేటస్ కూడా ఆ రోజు పార్లమెంట్లో జరిగిన చర్చ ద్వారా అది వచ్చింది. ఆ స్పెషల్ స్టేటస్ వచ్చినప్పుడు మేము వాళ్ళు హామీ ఇవ్వడం, తర్వాత క్యాబినెట్లో పెట్టారు. ప్లానింగ్ కమిషన్ దాన్ని ఆమోదించకుండా పెండింగ్ పడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ 14th ఫైనాన్స్ కమిషన్ కొత్త రాష్ట్రం కాబట్టి మనకు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక స్పెషల్ అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ ఆ స్పెషల్ అవార్డు ఇవ్వలేకపోయారు. దానివల్ల కూడా మన సమస్యలు జటిలమైనాయి. ఈరోజు మనం ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వచ్చాం. అందుకని అధ్యక్ష, ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి అధిగమించాల్సిన అవసరం ఉంది. 2022కి మీరు చూస్తే భారతదేశం ఆ రోజుటికి మహాత్మా గాంధీ పుట్టి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ అభిమతం. తప్పకుండా సాధిస్తామనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. రెండోది అధ్యక్ష, 2029కి భారతదేశంలో అత్యున్నత రాష్ట్రంగా తయారు చేయాలని, అదే మాదిరిగా పేదరికం పైన శ్రద్ధ పెట్టి పేదరికం లేని ఆర్థిక అసమానతలు తగ్గించి ఆనందదాయకమైన సమాజం తయారు చేయాలనేది తెలుగుదేశం పార్టీ అభిమతం. అదే మాదిరిగా 2050కి ప్రపంచంలోనే ఒక మంచి డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన. ఈ 3 సాధించడం కోసం ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికి కావాల్సింది ఒక పక్క షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నాం. తాత్కాలికంగా ఉండే సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, అదే మాదిరిగా మీడియం టర్మ్ ఏ విధంగా ఉండాలి, లాంగ్ టర్మ్ ఏ విధంగా ఉండాలనో ఒక విధానంతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఆలోచిస్తే అధ్యక్ష, డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలి. సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇన్క్లూజివ్ గ్రోత్ రావాలి. ఇలాంటి సిద్ధాంతపరంగా ముందుకు పోతూ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది.